ఈరోజు మన శ్రద్ధ ఆశ్రయ మందిరానికి పి మార్కండేయ రెడ్డి గారు రిటైర్డ్ ఆర్మీ సార్ విచ్చేస్తున్నారు. సార్కి ఒకసారి అందరూ నమస్కారం చేయండి. నమస్తే మేడం. నమస్తే నమస్కారం. మన రక్షణ కోసం బోర్డర్లో కాపు కాసి సైనికులతో పోరాడి మన ప్రజల కోసం వాళ్ళు తల్లి తండ్రిని భార్య బిడ్డల్ని వదిలేసి నిద్ర మానేసి ఐస్ గడ్డల్లో కొండల్లో వాళ్ళు పడిన కష్టాలకి పడి మనకి ఇంకా ఎంతో మేలు చేస్తున్నటువంటి ప్రతి సైనికులకి మన శ్రద్ధ ఆశ్రయ మందిరం ద్వారా అందరికీ సెల్యూట్ చేస్తున్నాము. సార్, ఈరోజు మన దగ్గరకు వచ్చినటువంటి మార్కండేయ రెడ్డి సారు ఎన్నో అవార్డులు తీసుకున్నారు. సైనిక రత్న అవార్డు, మహాత్మా గాంధీ శాంతి సేవారత్న అవార్డు, ఆంధ్ర రత్న అవార్డు, భారతీయ రత్న అవార్డు, ఇంటర్నేషనల్ మల్టీ టాలెంట్ అవార్డు, ఇవే కాక ఇంకా అవార్డులు తీసుకున్నారు. సార్కి అందరికి ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్పండి. సార్, మీరు ఒకసారి అందరినీ మీరు అడగండి కొంచెం వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో. మీదే ఊరు పెద్దయినా? పిల్లలు ఉన్నారా? లేరా? ఎప్పటి నుంచి ఉన్నారు ఏడా? 2 months, 2 నెలలు. మీకు ఎక్కడున్నాయి? ఇక్కడ ఓకే. నా భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత కొంచెం గట్టిగా చెప్పండి. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయా మీకు? సక్రమంగా నా తల్లి తండ్రి మొత్తం. ఓకే ఓకే. మీరు పెద్ద అయినా ఈ ఊరేనా? రాజంపేట, కడప. రాజంపేట, ఓకే. కడప జిల్లా కదా అని? కడప జిల్లా. కూర్చోండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి, మీరు కూర్చోండి. 2 నెలలు అయిందా? మీ పిల్లలు ఉన్నారా? కొడుకున్నాడా? ఏం చేస్తాడా? పిండి మిషన్ ఆడుకుంటున్నారా? మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? మాట్లాడరా? కొంచెం గట్టిగా మాట్లాడుకోవాలి. రండి సార్, కూర్చోండి. మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? తృప్తిగా ఉంది. ఓకే ఓకే. ఏ ఇబ్బంది లేదు, బాగుండదు. నమస్తే పెద్దయినా. మీదే ఊరు? మదనపల్లి సార్. మదనపల్లి. ఇక్కడ వచ్చి 3 ఏళ్ళు పోయింది. మన ఊరికి వెళ్ళిపోదామంటే మహాత్మ నుంచి ఇక్కడ చేరుంది. ఓకే. చిన్నగా ఉన్నాం. ఎవరు లేరు? ఇల్లు ఉండదాడా? ఇల్లు ఏమన్నా ఉందా? ఇల్లు కూడా లేదు. ఇక్కడ బాగుందా? అన్నీ బాగా చూస్తున్నారా? సరేలే. మీరు సిఎస్ఆర్ ఫండ్స్కి ఏదన్నా అప్లై చేసుకోవచ్చు మేడం. ఇప్పుడు ఇంకా టైం ఉంది సార్. మా పేరు రమణమ్మ. రమణమ్మ. నడుములు పని చేయము, కాళ్ళు. ఏ ఊరు? కదిరి, అనంతపురం. సరే సరేలే. ఏడొక ఏడిస్తా నాకు నచ్చదు, అందుకే ఎక్కువ మాట్లాడించాను నేను. ఎవరు నాకు భయం. మాకు నేనులా ఏడవకు నువ్వు. కొన్ని ఎన్జిఓస్ని సంప్రదిస్తున్నాను సార్ నేను. కొన్ని ఎన్జిఓస్ని వాళ్ళు కొంత ఏమైనా అంటే ఆపరేషన్ కానీ లేకపోతే ఇదేమన్నా చేయగలుగుతామని ఒక్కొక్క ఆఫర్స్ ఇస్తారు కదా, ఆ టైంలో ఏమైనా చేపిద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. ఇప్పుడు మనం అప్పటికంటే ఇప్పుడు కొంచెం బెటర్. అప్పుడైతే వాకర్ పట్టుకొని నడిచేవాళ్ళు. బర్డ్లు ఏమన్నా చూపించావు ఎప్పుడన్నా? బర్డ్ హాస్పిటల్లో చూపించలేదా?
ఏడో మాకు నేనున్నాను, టెన్షన్ పడ మాకు బాగా. వీళ్ళకు ఒకవేళ ఆ విధంగా ఎక్కువ నొప్పిగా ఉంటే తెల్లగడ్డ పాయలు రెండు కాస్త ఉప్పేసి నూరి కానీ రాసేసి ఉంటే. ఏంటి సార్ అది? తెల్లగడ్డ పాయలు, వెల్లుల్లి పాయలు, వాటిని బాగా నూరేసి కాస్త ఉప్పేసి నూరేసి దాన్ని వేసేసినామంటే ఆ నొప్పి దగ్గర కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నడుముకా? అవును, నడుముకైనా ఎక్కడ నొప్పి ఉన్నాయి ఎవరికైనా వీళ్ళందరికీ కూడా అది సింపుల్ గా చిట్కా అన్నమాట. రెగ్యులర్ గా సాయంత్రం పూట టీ తాగుతున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా కాఫీ తాగారు, అల్లం వేసి టీ తాగుతున్నారు. అల్లం టీ, తులసి టీ కూడా ఇవ్వచ్చు. సరే సరే సార్. వృద్ధాశ్రమాన్ని సక్రమంగా నడిపిస్తున్నారు. వాళ్ళకు కొంచెం ఆర్థిక సాయం, ఆరోగ్యానికి ఇక్కడ ఉండే వాళ్ళకు ఆరోగ్యాన్ని చూసేవాళ్ళు ఎవరన్నా వీళ్ళలో ఎవరినన్నా ఒకరిని మెడికల్ దీంట్లో ఇచ్చేయండి మేడం. చేస్తాం సార్. కొంచెం అట్లా ట్రైనింగ్ ఇచ్చేసినదంటే ఇక్కడ ఉండే వాళ్ళకు వాళ్ళే సఫర్ చేసే పుణ్యవతి ఉంది సార్. ఇప్పుడు లోపల ఉంది కదా, ఆ అమ్మాయి అంతా చూసుకుంటది మెడిసిన్ సంబంధించి. మనకు ఒక డాక్టర్ గారు వస్తారు, ప్రసాద్ గారు అని, మన ఆర్గనైజేషన్ కి డాక్టర్ గారు వస్తారు. ఆ డాక్టర్ గారు చూస్తారు, ప్రతి నెలకు ఒకసారి వస్తారు. ఆల్రెడీ వీళ్ళకి గవర్నమెంట్ ఇక్కడికి వస్తుంది, రుయా హాస్పిటల్. రుయా హాస్పిటల్ ఇక్కడికి పంపిస్తారు. ప్రతి నెల మొదటి బుధవారం ఇక్కడికి వస్తారు. అప్పుడు లేదు వీళ్ళంతా ప్రైవేట్ మందులే వాడుకుంటారు సార్. మామూలుగా కొంతమందికి పడవ ఆ మందులు, అలోపతి మందులు అందరికి పడవు. ఆయుర్వేదం కానీ హోమియోపతి మెడిసిన్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి ఇప్పుడు. ఇక్కడ మన స్విమ్స్ హాస్పిటల్ ఉంది కదా, దాని వెనకాల సిద్ధ హాస్పిటల్ అనేది చూస్తుంది. ఒకసారి వీళ్ళని చూపించేసి ఆమె డాక్టర్ని పెట్టి చూపించేసి ఆ సిద్ధ వైద్యం ద్వారా చక్కదిద్దే అవకాశం కూడా ఉంది. ఆ ప్రయత్నం కూడా చేద్దాం సార్. ఓకే అమ్మా. పెద్దాయన నా భాష అన్న సంగటి సాంబారు తీసుకోండి సార్. మా సాంబారు ఒక గిన్నెలో పోసుకొని ముక్కలు వేసుకోండి. సిద్ధం మంచం మీద ఇదిగోండి సార్. మా కూర దానిలో వేసుకురమ్మా, సార్కి ఇద్దాం, వేస్తారు. మందుల వెనకాల నేనున్నా నా ముక్కలు ఇక్కడ వేసా. నా ములక్కాయ సార్. ఈరోజు మా ఆశ్రమానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. దేశ రక్షణ కోసం సేవ చేస్తున్నటువంటి ప్రతి సైనికుడికి శ్రద్ధ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.